अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा ना करें व अपमान से दुखी ना हो। परमात्मा के अतिरिक्त किसी और का भय ना करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस रूप चरणों शरणम। जय सद्गुरुदेव जय पद शरणम श्रेयस रूप चरणों शरणम। అలాగే ప్రేమ యొక్క నాలుగో గుణం సంతోషం. ఈ సేవకుని గురుదేవులు ఈ సంసారము అనగా సారము అసారముల యొక్క కలయిక వలన తయారైందని చెప్తూ ఉంటారు. దీనిలో సార వస్తువులు, అపార అసార వస్తువులు కూడా ఉన్నాయి. రెండూ కలిసే సంసారం ఏర్పడింది. పరమాత్మ ఈ సంసారంలో ఎక్కడ మీకు జన్మనిచ్చాడో, ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాడో ఆ పరిస్థితుల్లో సంతృప్తిని చెందుతూ ఆ పరమాత్మ యొక్క నామాన్ని హృదయంతోనూ దంతాలతోనూ పట్టుకోవాలని వారు చెప్తూ ఉంటారు.
హృదయంతో ఆ ఈశ్వరుని జ్ఞాపకాన్ని, సత్యమైనటువంటి ప్రేమని నిజమైన పట్టుదలతో పట్టుకో. అలాగే దంతాల యొక్క అవసరం ఏమిటి? మనిషి ఎప్పుడైతే హతాశుడైపోతాడో, అలాగే మునిగిపోతూ ఉంటాడో, అటువంటప్పుడు ఏ గడ్డిపోచ సహాయాన్నైనా పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు పూర్తి నిరాశ పొందేటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక దంతాలతో కరవడానికి ప్రయత్నిస్తాడు, దంతాలతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ జీవితం ఉన్నా లేకపోయినా, ప్రపంచం ఉన్నా లేకపోయినా ఆ పరమాత్మ నామాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఈ ప్రకారంగా హృదయంతోనూ దంతాలతోనూ పరమాత్మ నామాన్ని పట్టుకోవాలి. ఇదే సారవస్తువు. నిజమైన ఆదర్శ జీవనం, జీవన్ముక్తావస్థ ప్రాప్తి దీనివల్లనే పొందవచ్చును. సంతోషం యొక్క అర్థం మీరు మీ పనులు చేయడం మాని మీ ఔన్నత్యం కోసం ప్రయత్నించకుండా ఉండమని కాదు. ఇది చాలా తప్పు. ఎందువల్ల? మన విధానం ఏంటి? దస్తబకార్ దిల్ భయార్. మనమంతా కూడా గృహస్థులం. మన మార్గం కూడా గృహస్థ మార్గమే. ఈ ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం తాలూకు అన్ని పనులు కూడా సౌందర్యంగా, ధర్మానుకూలంగా చేసుకుంటూ మన హృదయాన్ని పరమాత్మని జ్ఞాపకంలో నిరంతరం లగ్నం చేయాలి. పరమాత్మని జ్ఞాపకంలో మంచులాగా కరిగిపోతూ ప్రపంచం తాలూకు అన్ని పనులు నిజాయితీతో, పట్టుదలతో ఇంతకు ముందు కన్నా బాగా చేస్తూ ఉండాలి. ఇది మన ఆదర్శం. చేతులు పనిచేస్తూనే ఉండాలి. ఎందాక చెప్పిన విధంగా మనసు పరమాత్మని జ్ఞాపకం చేసుకో ఉండాలి. అలాగని సంతోషం యొక్క అర్థం చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రాపంచిక అభివృద్ధి కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. నిజమైన ప్రయత్నం చేస్తూ, నిజంగా కష్టపడుతూ, ఈర్ష్య ద్వేషాల నుండి రక్షింపబడుతూ ఉండాలి. ఇతరులను చూసి మన హృదయంలో ద్వేషం పుట్టకూడదు. కానీ ఇతరుల అభివృద్ధిని చూసి మనం కూడా వారిలాగా అభివృద్ధిలోకి రావాలని ఉత్సాహాన్ని పెంపొందింపు చేసుకోవాలి. వారికన్నా ఎక్కువ కష్టపడి ఎక్కువ అభివృద్ధిని పొందాలి. ఎక్కడైతే ద్వేషం ఉంటుందో అక్కడ హృదయం అపవిత్రం అయిపోతుంది. అక్కడ పరమాత్మ ఉండడు. పరమాత్ముడు ఏ పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో ఆ పరిస్థితుల్లో సంతోషంగా ఉంటూ ఆ పరమాత్మ యొక్క నామాన్ని హృదయంతోనూ దంతాలతోనూ పట్టుకోవాలి. సుఖం కలిగినప్పుడు భగవంతునికి అర్పణ చేసి, పరమాత్మ ఇది కేవలం నీ దయాకృప వల్ల మాత్రమే కలిగినటువంటిది, నీవెలా కోరుకుంటే అలా ఉంచు అని ఆ భగవంతునికి అర్పణ చేయాలి. ఎవరి జీవితం అయితే ఈశ్వరమయం అయ్యిందో వారు సుఖం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆనందంతో పొంగిపోరు. సుఖం రాగానే భగవంతునికి సమర్పణ చేసి అది ఆ భగవంతుని వరంగానే భావిస్తారు. అలాగే దుఃఖం వస్తే అటువంటి భక్తుడు ఆ పరమాత్మని పాదపద్మాలను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఆ దుఃఖ నివారణ ఆయన పాదాల చెంత తప్ప మరెక్కడా లేదని ఆ భక్తునికి తెలుసు. పరమాత్మని ఇంకా గాఢగా ధ్యానిస్తాడు. ఏమనుకుంటాడంటే, నా వలన ఏదో తప్పు జరిగి ఉంటుంది, ఎప్పుడైనా పరమాత్మ నుండి దూరమై ఉండుంటాను అని అనుకుని ఆ పరమాత్మని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అంటున్నారు. ఈ విధంగా మహాత్ముల యొక్క వాక్యం ఏంటంటే, ఇక్కడ గురుదేవులు రాశారు, మేరా మన్ సకల స్కోంకో ధావే పర కోయి సుఖహతనావే జైసే సేవర్కి కరసేవా సువా బయట పచ్చుతావే. అంటే సేహో అనే వృక్షానికి శ్యామలు అనేటువంటి ఎర్రటి పూలు పోస్తాయి. సువా అనేటువంటి పక్షి ఆ పూలను చూసి ఆకర్షింపబడి ఈ పువ్వులే ఎంత అందంగా ఉంటే గనక దీని పళ్ళు ఎంత తీయగా బాగా ఉంటాయో కదా అని ఎంతో ఆశతో పళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తీరా అలాగా దాని ఫలం వచ్చేటప్పటికి దానిలో నుండి దూది మాత్రమే వస్తుంది, చాలా నిరాశ పొందుతుంది. అలాగే ఈ ప్రపంచం మనకి చాలా ఇష్టంగా కనబడుతుంది.
నెమ్మది నెమ్మదిగా మనకి ఎప్పుడైతే అనుభవం కలుగుతుందో ఇది దూదికాయ అని అర్థమవుతుంది. హంస ఒంటరిగానే వస్తుంది, ఒంటరిగానే పోతుంది. ఈ సేవ అనేటువంటి ఆ పక్షి ఏ విధంగా తీయటి పండు కోసం ఎదురు చూసి నిజం తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడిందో, అలాగే నిజమైన సుఖం దుఃఖంలోనే లోపలే ఉందని తెలుసుకుంటాం. నిజంగానే మనకి ఏదైనా దుఃఖం కానీ కష్టం కానీ వస్తే అది మన హృదయాన్ని పరమాత్మకి ఇంకా దగ్గరగా చేర్చినప్పుడు, ఆ పరమాత్మ జ్ఞాపకాల్లో ఇంకా గాఢంగా ఉంచగలిగినప్పుడు ఆ కష్టాలకి ఆ దుఃఖాలకి కూడా అభివందనములు. ఆ కష్టాలు మనల్ని ఒక అడుగు ముందుకు తీసుకుని వెళతాయి. అందువలన నిజమైన భక్తులు సుఖంలో సుఖాన్ని పొందరు, దుఃఖంలో దుఃఖాన్ని కూడా పొందరు. వారి జీవితం అతి సుందరంగా మారిపోతుంది. దుఃఖం వస్తే ఇంకా ఎక్కువగా పరమాత్మను జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే సుఖం వస్తే ఆ భగవంతుడికి అర్పణ చేస్తారు. జీవితంలో ఆఖరి సమయం వచ్చేటప్పటికి ఆ పరమాత్మ జ్ఞాపకం తప్పకుండా వస్తుందనేటువంటి విశ్వాసం వారికి కలుగుతుంది. ఏ మనిషి అయితే నన్ను తలుచుకుంటూ తన శరీరాన్ని పువ్వులాగా విడిచిపెట్టేస్తాడో వాడు నన్నే పొందుతాడని భగవంతుడే చెప్పాడు. మనకి నిజమైన ఆదర్శప్రాయమైనటువంటి జీవితం లభిస్తుందనే ఆశ కలుగుతుంది. మరియు ఏదో ఒక రోజున జ్యోతిలో జ్యోతి కలిసిపోయే సమయం వస్తుందని కూడా విశ్వాసం కలుగుతుందన్నమాట. मेरा मन सकल सुखों को धावे, पर कोई सुखात ना आवे। जैसे सेवर की कर सेवा, सुआ बैठ पछतावे। ये है जिंदगी का असली रहस्य। भगवान श्री कृष्ण ने कहा है कि जो मनुष्य मुझे याद करते करते अपना शरीर फूल की तरह छोड़ता है वह मुझे पाता है। पर ये स्थिति कब पैदा होगी? जब 24 घंटे का आपका ध्यान बनेगा तब स्थिति पैदा होगी। उससे पहले स्थिति बनी नहीं सकती। इसलिए ध्यान और अभ्यास पर बहुत भारी जोर दिया हमारे महाराज जी ने इस चीज के लिए। मुझे पता है ऐसी सच्ची आशा हो जाती है, आशा नहीं पूर्ण विश्वास हो जाता है कि जरूर हमें आदर्श और सच्चा जीवन प्राप्त होगा। एक दिन ऐसा आएगा कि ज्योति से ज्योति एकाकार हो जाएगी। इस सेवक के गुरुदेव कहा करते थे कि निशाते जिंदगी है, जिंदगी का यों बसर होना। निशाते जिंदगी है, जिंदगी का यों बसर होना। निशाते जिंदगी में जिंदगी से बेखबर होना। यही सच्ची जिंदगी है। क्या दुनिया के सारे वैभव आपके पास मौजूद हैं? घर है, गाड़ी है, बंगला है, नौकर चाकर हैं, लेकिन उसको कोई ज्ञान ही नहीं। सारे वैभवों में रहता हुआ उसे इसका कोई ज्ञान नहीं, क्योंकि उसका हृदय तो हमेशा अपने आत्मा के रस को चूसता रहता है, निरंतर उसी की याद में लगा रहता है, उसी के आनंद में आनंद विभोर रहता है। इस सब चीजों का उसके हृदय पे कोई असर नहीं पड़ता। यह है सच्ची जिंदगी। इसी संसार में है, इसी दुनिया में है, इसी गांव में है, इसी ग्रस्त में है, सारे वैभवों के बीच में है, लेकिन हृदय परमात्मा से ऐसा लग के रह गया है कि सिवाय उसके और कोई चीज उस पर असर ही नहीं करती। ये है सच्ची जिंदगी और ये प्रेम का चौथा गुण है संतोष। గురుదేవులు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే సువా అనేటువంటి పక్షి ఆ పూలను చూసి ఆకర్షింపబడి ఈ పువ్వులే ఎంత అందంగా ఉంటే దీని పళ్ళు ఎంత తీయగా బాగా ఉంటాయో కదా అని అది పండుగ మారాక వచ్చి ముక్కుతో పొడిచి చూశాక అందులోంచి దూది ఏ విధంగా వచ్చిందో
అది ఏ విధంగా అయితే నిరాశ చెందిందో అదే విధంగా మన యొక్క జీవితాలు కూడా ఉంటాయని చెప్తారు. ఈ ప్రపంచం చాలా సుందరంగా ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు జ్యోతిలో జ్యోతి కలిసిపోయేటువంటి సమయం వస్తుందని, కావున గురుదేవులు ఈ విధంగా చెప్పారు. ఎలాగా? ఇది నిజమైనటువంటి జీవితం. నిషాతే జిందగీ హై జిందగీ కాయో పసర హోనా, నిషాతే జిందగీ మే జిందగీ సే బేఖబర్ హోనా. నిజమైనటువంటి జీవితం ప్రపంచం యొక్క అన్ని వైభవాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాటి ఉనికి ఈ సాధకునికి తెలియదు. అన్ని వైభవాల్లో ఉంటాం, వాటి గురించి ఏమీ తెలియదు, వాటిని గుర్తించలేం. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బంగళాలు, కార్లు అన్నీ కూడా, గృహస్థులను ఉంటాం. ఎందువల్లంటే అతని హృదయం నిరంతరం అతని ఆత్మరసాన్నే గురవుతూ ఉంటుంది. నిరంతరం పరమాత్మ జ్ఞాపకంలో లగ్నమై ఉంటుంది. అదే ఆనందంలో ఆనందమైపోతాడు. ఈ వైభవాల మీద అతని మనసు యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అనగా ఈ వైభవాల ప్రభావం అతని మనసు మీద పడదు. ఇది నిజమైనటువంటి జీవితం. ఈ ప్రపంచంలోనే ఉంటాం, ఈ ప్రపంచం తాలూకు అన్ని వైభవాల మధ్య ఉంటూ మనసు మాత్రం ఆ పరమాత్మయందే లగ్నమై వీటి ఉనికి తెలియని స్థితి కలిగి ఉంటారు. ఇదే ప్రేమ యొక్క 4వ గుణం, సంతోషం. प्रेम का 5वां गुण है त्याग, इसार, कुर्बानी। एक दिया जलता है, तेल और बाती ठीक है, क्या होगा? रोशनी अच्छी देगा। धीरे धीरे चिराग की लौ में धुआं पैदा हो जाता है, तो क्या करते हैं कि कैंची से उसके काट देते हैं। तेल डाल दिया तो जलने लगता है, फिर रोशनी देने लगता है। जब परमात्मा की असीम कृपा से हृदय में उस परमात्मा का प्रेम जागृत हो जाए, कितनी मेहनत करके परमात्मा का प्रेम हृदय में जागृत हो गया, तो फिर ऐसे साधक को चाहिए कि त्याग की कैंची से उस लौ को सदैव प्रज्वलित करता रहे। ऐसा ना हो कि उसमें धुआं पैदा हो जाए। ऐसे साधक को चाहिए कि त्याग की कैंची से उसको हमेशा प्रज्वलित करता रहे। ऐसा ना हो कि उसमें धुआं पैदा हो जाए। त्याग है शरीर का, त्याग है समय का, त्याग है धन का। ये सब त्याग हमें अपनी लौ को कायम रखने में मदद करते हैं। और सबसे ऊंचा त्याग क्या है? मन का, कि मन निरंतर उस परमात्मा की याद में लगा रहे, एक भी क्षण को इधर उधर न जाए। ये सबसे ऊंचा त्याग है, मन का त्याग, कि ऐसी लौ उसके नाम की हमारे हृदय में जागृत हो जाए, जो जल रही है निरंतर जलती रहे, एक भी क्षण को इधर उधर न जाए। ये सबसे ऊंचा त्याग मन का। ऐसी लौ उसके नाम की हमारे हृदय में जागृत हो जाए, जो निरंतर जलती रहे। जब ये लौ निरंतर जलती रहती है, तब हमारे हृदय का अपना दीपक जल जाता है और वह दूसरे चिरागों को रोशनी देता है। पहले अपना दिया जलाइए, निरंतर जो हृदय में जागृत करिए, सत्संग के प्रति, अपने इष्ट के प्रति, अपने इष्ट के प्रेम के प्रति, सत्संग के प्रेम के प्रति। जब अपना दीपक जल गया और हमें पूर्ण विश्वास हो गया कि हमारा नाम जब छूटेगा नहीं, तब हमारे हृदय में अपना दीपक जल जाता है और दूसरे चिरागों को जलाता है।
अध्यात्म का रास्ता, उसमें एक चिराग अनेक चिराग जलाता है। दिवाली के रोज एक चिराग से अनेक चिराग जलाते हैं। जब आपके हृदय में उस परमात्मा की लौ जागृत हो जाती है, तो जब दूसरे दीपक आपके संपर्क में आते हैं, उनमें भी रोशनी प्रकट हो जाती है, लौ जागृत हो जाती है। यह है रूहानियत का रास्ता। एक चिराग से दूसरा चिराग जलता है। यह प्रवचन का रास्ता नहीं है। इससे तो खाली प्रेरणा मिलती है, मंदिरों में जाके प्रेरणा मिलती है, भागवत सुनने से प्रेरणा मिलती है। रास्ता अल्टीमेट वो नहीं है। अल्टीमेट रास्ता ध्यान का है, अष्टांग योग का रास्ता है। ध्यान, धारणा, समाधि, इनसे तो प्रेरणा मिलती है। रामायण पढ़ने से प्रेरणा मिलती है। एक चिराग से दूसरा चिराग जलता है। हमें ऐसा चिराग बनना है जिसमें उस परमात्मा की लौ हमेशा जलती रहे। ईश्वर की याद हमारे हृदय में निरंतर चलती रहे, चलते फिरते, खाते पीते, सोते जागते बनी रहे। लौ निरंतर हमारे हृदय में प्रभु नाम की जलती रहे। तब हमारे हृदय में ऐसी रोशनी, ऐसा प्रकाश पैदा होगा कि जो दूसरे लोग आएंगे उनके हृदय भी प्रकाशमान हो जाएंगे। हम कहते हैं कि पतंगा बड़ा प्रेमी है, लौ पर अपने प्राणों को नौछावर कर देता है, अपने आप को जला देता है। लेकिन ये भूल जाते हैं कि पतंगा कब जलता है, जब लौ पहले जल लेती है, तब पतंगा अपने आप को जलाता है। तो ये रास्ता अध्यात्म के विकास का, फैलाव का। हमारे हृदय में सच्ची लौ जागृत हो जाती है, सच्चा प्रेम उत्पन्न हो जाता है। प्रेम से परमात्मा मिलता है। प्रेम, विनय, ये दो विशेष गुण हैं जो हमें ईश्वर तक ले जाते हैं, हमारे जीवन का सच्चा लक्ष्य। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।